Hello guys. Next. Happy birthday to you. Now my sister is taking come and take out his time. ఈమె మాట చీరు ఎంత రేట్ అయితే Subscribe to family moments. Yes. హలో అందరికి ఈరోజు అక్షయ్ బర్త్డే. అక్షయ్ ఎవరంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు. మేమందరం అక్కడికి వెళ్తున్నాం. అత్తమ్మ వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేసిరు. సో నైట్ డిన్నర్కి మేము బిర్యానీ చేసుకుంటున్నాం. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తా. రెసిపీ ఎట్లుందో కూడా మీరు నాకు చెప్పండి. మా ఆడపడిచి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. మేమే లేట్. మమ్మల్ని కూడా రమ్మని అప్పుడే కాల్ చేసిరు. మేము కొంచెం టైం పడుతుంది అని చెప్పినాం. ఇంకా నేను హెయిర్ కూడా వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ఇంకా టైం పడుతుంది అని చెప్పి అక్క వాళ్ళని వెళ్ళమన్నా. అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, మనమే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏం చేస్తున్నారో ఏందో. సో వెళ్ళిపోదాం. మేము వచ్చేసరికి పిల్లలంతా వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ కోసం బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. మేము ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు బిర్యానీ చేయడానికి కావాల్సిన ఏంటో ఒకసారి చూద్దాం. మేమైతే ఈ బిర్యానీని 1 కేజీ పావు చికెన్, కేజీ పావు రైస్తోని చేసుకుంటున్నాం. దాదాపు 8 నుంచి 10 మందికి సరిపోతుంది. చాలా సింపుల్ బిర్యానీ రెసిపీ చూపిస్తాం మీకు. ముందుగా ఒక పెద్ద రైస్ బౌల్ తీసుకొని మీకు కావలసినన్ని వాటర్ పోసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకులు, ఇవి బగారాలో వేసుకుంటే బగారాకులు, బిర్యానీలో వేసుకుంటే బిర్యానీ ఆకులు, ఒక 2 స్టార్ అనాస పువ్వులు, బండ పువ్వు లేదా బగార పువ్వు, దీన్నే ఇంగ్లీష్లో స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు, ఇలాచి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా. ఇది మేము ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పైన మూత పెట్టేయండి. అది మరిగేలోపు చికెన్ గ్రేవీ కోసం మిక్సీ పట్టుకోవడానికి 1 టమాటో, 2 మిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి, అలాగే కాజు ఇవన్నీ వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీకు ఇలా రావాలి. తర్వాత బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బగారా సామాన్ అంతా వేసుకొని 4 మిర్చి, కొంచెం పుదీనా, 1 ఆనియన్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకొని 1 స్పూన్ పసుపు, అలానే ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం ఎసరు పోసుకొని కలిపి మూత పెట్టేయండి. తర్వాత చికెన్ ఉడికినాక దీంట్లో నుంచే మనకు కావలసినంత గ్రేవీని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది మనకు బిర్యానీలోకి తినడానికి అవుతుంది. ఈ ప్రాసెస్ వల్ల మనకు సపరేట్గా గ్రేవీ తయారు చేసుకోవడం అవసరం ఉండదు. మనకు కొంచెం టైం సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో పక్క నానబెట్టుకున్న రైస్ని మరుగుతున్న ఎసరులో వేసుకొని మూత పెట్టుకుందాం. ఈలోపు బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. కేక్ కటింగ్ కోసం మా అచ్చు కేక్ తీసుకెళ్ళి అక్షయ్ ముందు పెట్టింది. బర్త్డే బాయ్ స్మాల్ ఫోటోషూట్ తర్వాత కేక్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ అక్కకి తినిపించిండు. తర్వాత 1 బై 1 అందరం తినిపించినాం. ఇక అక్షయ్ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్తో ముంచేసిర్రు. పిల్లలంతా యూస్ఫుల్ గిఫ్ట్సే తీసుకొచ్చిర్రు. చాలా సరదాగా గడిచిపోయింది. కేక్ అంతా పిల్లలకి పంచేసినాం. బర్త్డే అనగానే అందరు పెద్ద డెకరేషన్స్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ మేము మాత్రం ఇలానే సింపుల్గా చేసుకుంటాం. ఈలోపు మా బిర్యానీ కూడా దగ్గర పడింది. రైస్ ఒక 70% కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని చికెన్ పైన వేసుకుంటున్నాం. తర్వాత గీ యాడ్ చేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మూత పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. అంటే ఇంకొంచెం బెండ్ అవుతుంది రైస్ ఇట్లా బెండ్ అవుతుందా, ఇట్లా వంకర అవుతుంది పైకి లేచి ఇట్లా.
ఈలోపు మా అక్షయ్కి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో చూద్దాం. ఎన్ని పైసలు వచ్చినాయి? అందుకు వచ్చిన డబ్బులు బాగానే వచ్చినాయి కదా. కట్ట అది 5 రూపాయలకా? దానికి కూడా ఈ మాడి మీదే ఇది? నాయన మీ గిఫ్టా? నెక్స్ట్ గిఫ్ట్ హలో గైస్, నెక్స్ట్ నెక్స్ట్ గిఫ్ట్ చూపెట్టు. పెయింటింగ్ అది, ఆ బుక్, ఒక బాక్స్, పెన్సిల్స్, బాక్స్, పెన్సిల్స్. మీ బడ్జెట్ ఎంతనో మా బడ్జెట్ కూడా పెన్సిల్స్ పెన్సిల్స్ వచ్చాయి. అంటే ఇక వదిన అండ్ మనోజ్ ఉపయోగపడాలి కదా అని చెప్పి అది తెచ్చినాం. పెయింటింగ్ ట్రై చేస్తారని వన్ టాలెంట్ బయట పడాలని అది తీసుకొచ్చినాం. ఇవన్నీ వాడుకోరా తేజ బావలు ఏమేమి వచ్చినాయి చెప్పు. బావాల ఇట్లా క్యాలిక్యులేటర్ వచ్చింది, వచ్చినాక ఇట్లా మనీ వచ్చింది ఓపెన్ చేస్తే, ఇంకా షార్ప్నర్ ఓపెనింగ్ క్లోజ్. నెక్స్ట్ ఇషిత చెప్పు. షాను వాచ్ ఇచ్చింది. షానువా? ఏదో అమ్మాయి వాళ్ళ. దిస్ ఇస్ ఇషిత, మై ఫేవరెట్ బాక్స్. Open the pencils, one painting brush, and book, one eraser, two erasers, one sharpener, and pencils, and one book. This is Rudra. I kept this all, but ఇవన్నీ పింకీ దగ్గర, ఈ బాక్స్ రుద్రాది. Karthik. రెడ్డి రెడ్డి. Now my sister is taking come and take a piece. This is my sister's. This is my sister. నువ్వు అక్కడ ఉండిపో. From me. లింక్ లో బెల్ కొట్టండి. లింక్ ఉందిరా. లింక్ ఓపెన్ చేసినాక Subscribe to Family Moments. Yes. మొత్తానికి మా అక్షయ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడే డిన్నర్ చేసి ఇంటికి వచ్చినాం. సో వచ్చేవరకు ఇప్పుడు లేట్ అయిపోయింది, ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో అక్కడ డిన్నర్ చేసేది వీడియో ఇట్లా నేనేం తీయలేదు, తీద్దాం అనుకున్నా కానీ ఇంకా వీలు కాలేదు. పిల్లలందరూ ఉండేసరికి ఇక హడావిడి అయిపోయిందంతా. ఏదైనా వీడియో సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి, నేను ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.